నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూపర్ 6 పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి పథకం నేటి నుంచి అమలు. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ లో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం. చింతవరంలో రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుడు వేషధారణలో అలరించిన విద్యార్థులు. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు YJP గూడూరు టౌన్ వెస్ట్ క్లబ్స్ సేవా కార్యక్రమం. వృద్ధులకు ఫుడ్ ని డొనేట్. సూపర్ 6 పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి పథకం నేటి నుంచి అమలు చేసిన సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ తో పాటు సీఎం చంద్రబాబు, నారా లోకేష్, జనసేన నేత పవన్ కళ్యాణ్లకు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, పాదర్తి కోటారెడ్డి పలువురు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ లో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోట బస్టాండ్ వరకు బస్సులో ప్రయాణించారు. బస్టాండ్ లోని ప్రయాణికులు పథకం గురించి వివరించారు. ఎన్నికల హామీల్లో భాగంగా స్వాతంత్ర దినోత్సవ కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం సంతోషించాల్సిన విషయమన్నారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఆధార్, ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా 0 ఫేర్ టికెట్ తో ప్రయాణించవచ్చని చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, చిల్లకూరు దశరథ రామిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, వాకాడు AMC చైర్పర్సన్ దారా ప్రమీల, మహిళా నేతలు మఠం శ్రావణి, గుండాల లీలావతి, బత్తిన ప్రమీల, సిద్దపరెడ్డి పోలమ్మ, బాదర్తి కోటారెడ్డి, షేక్ సంషుద్దీన్, నౌషాద్, దారా సురేష్, జరుగుమల్లి కోటేశ్వరరావు, వాటంబేటి చెంకల్రావు, చల్లా సురేష్, తల్లం శ్రీనివాసులు, నందం మోహన్ పాల్గొన్నారు. వాకాడ్ డిపోలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్త్రీశక్తి ఓపెన్ చేయడం జరిగింది. మరి మన డిపోలో 44 బస్సులు ఉన్నాయి. మరి 44 బస్సులు స్త్రీశక్తికే ఉపయోగపడతాయి. మరి ప్రతి ఒక్కరు కూడా మెరుగైనటువంటి సేవలు వినియోగించుకొని ఆర్టీసీతో సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుకగా రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు డబుల్ ధమాకా ప్రకటించడం అయింది. నిజంగా ఈరోజు చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మహిళా పక్షపాతి అని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మహిళల్ని దృష్టిలో పెట్టుకొని మూడు సిలిండర్లు ఫ్రీ, ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6లో ఏదైతే ప్రకటించడం జరిగిందో ఆ విధంగా 3 ఉచిత సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం, తన బిడ్డలు ఎంతమంది చదువుతున్నా కూడా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అకౌంట్స్లో 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఫ్రీ బస్. ఇంతకుముందు మా సూపర్ 6లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ విధంగా మేము ఒక పాంప్లెట్ తీసుకొని జనాల్లోకి వెళ్తే
అందరూ అవహేళన చేశారు. ఇదేడ సాధ్యమవుతాయి, ఇవన్నీ కూడా జరిగేది కాదు, బూటకపు మాటలు అని. కానీ మీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ అని చెప్పి ఏదైతే సూపర్ 6లో 6 హామీలు ప్రకటించడం జరిగిందో అన్ని దాదాపు 5 హామీలు ఇప్పటికీ ఈ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. నిజంగా ఈ ఆగస్టు నెలని మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. అదేవిధంగా చేనేత కార్మికులకు కూడా వాళ్ళకు చెప్పిన హామీలు కంప్లీట్ చేశాం. అదేవిధంగా ఈరోజు మహిళలకు సూపర్ 6లో భాగంగా ఉచిత బస్సుని ప్రవేశపెట్టాం. నిజంగా చెప్పాలంటే మా చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో ఏదైతే మేము ఇంతకుముందు హామీలు ఇచ్చాడో అన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. గతంలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు మేము కూడా అనుకునేవాళ్ళం, ఈ సూపర్ 6 హామీలు ఇన్ని చెప్తున్నారే వీళ్ళు చేయగలుగుతారా, రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా లేదా అని అనుమానం ఉండింది. ఈరోజు చెప్పిన మాట తప్పకుండా ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ వస్తున్న సత్తాగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, 2 పడవలో అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలకి ఈ ఉచిత బస్ స్కీమ్ పెట్టడం చాలా సంతోషం. గతంలో నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించిన వ్యక్తి ఆ రోజు తారక రామారావు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్నారు. ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తూ వస్తున్నారు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం, ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కాన్స్టిట్యున్సీ అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, భారతదేశ రాజకీయ దౌతార నిరంతరం మహిళల బాగోసు కోసం తెలుగుదేశం పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్వాక్రా సంఘాలు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏర్పాటు చేశాడు. స్త్రీ జన్మనిచ్చేది తల్లి, మనిషి బాగోగులు కోరేది చెల్లి, జీవితాంతం ఉండేది శ్రీమతి. అందుకే ఈ లోకానికి బహుమతి మహిళామ్మ తల్లులు. కాబట్టి వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రమంతా కుటుంబ అవసరాలు ఎవరికి తెలుసు అంటే స్త్రీమూర్తికి మాత్రమే తెలుసు. అందుకే ఆమె మాతృమూర్తి అయింది, అందుకే అది పరాశక్తి అయింది. చూడండి, గంగా, యమున, తుంగభద్ర జీవనదులు కూడా మన పూర్వీకులు కూడా మహిళల పేర్లే పెట్టారు. అంటే జీవనాధారానికి మూలం స్త్రీ. కాబట్టి వాళ్ళ బాగోగులు చూసే తెలుగుదేశం పార్టీ ఈరోజు గూడూరు నియోజకవర్గంలో అన్నకి మగవాళ్ళు లేని రోజులు కూడా మహిళలు తోడుగా తోబుట్టులుగా పనిచేసే సునీల నాయకత్వంలో ఏ నియోజకవర్గంలో లేని అన్న ఆ మహిళామ్మ తల్లికి కలిగినందుకు వాళ్ళు ఎప్పుడు ఈ జన్మాంతరం ఆ జన్మాంతరం కూడా సునీలను రుణపడి ఉంటారు మహిళలందరూ కూడా. ఎందుకంటే అన్న అంటే నేనున్నాను పలికిన నియోజకవర్గంలో ఏకైక వ్యక్తి సునీలను. మాకు ప్రతిపక్షమా, పాలకపక్షమా, స్వపక్షమా, విపక్షమా తెలియదు. ఫాసిస్ట్ పక్షం అని మహిళలు కానీ మేము కానీ ఉన్నాం. మాకంతా కూడా ముందు మహిళామ్మ తల్లులు ఏక జన్మమునందుకు జన్మించకపోయినా ఎప్పుడూ తోడుండి నడిపారు తెలుగుదేశం. కాబట్టి వాళ్ళందరూ కూడా అన్న చెప్తుంటాడు. మహిళలు ఈ నియోజకవర్గంలో చాలా మంది నాయకులు కూడా ఇతర నియోజకవర్గ నాయకులు కూడా చెప్పారు, ఏమని గూడూరులో ఉన్న మహిళామ్మ చెల్లెలు ఎవరికి లేరు, సునీల్ నీకు ఉన్నవాళ్ళు అని చెప్పారు పెద్దవాళ్ళందరూ కూడా. కాబట్టి సునీల్ అని తరపున మేము అందరం కూడా మీకు రుణపడి ఉంటామని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు హెచ్చరిస్తున్నాం. సూపర్ 6 ఇట్టు నీ జీవితం వైకాపా పట్టం. ఎందుకంటే చూడు, అన్నగా దొక్కావు, అహంకారంతో ప్రవర్తించావు, ప్రజల మమకారాలు కోల్పోయినావు. నీకు లెక్కల్లో ఏం జరిగిందో చూసుకో ఒకసారి. స్వతంత్రం నిజంగా వచ్చింది, నీకు కడపలో తెరపైపోయింది వైసీపీ. వైకాపాకు ఉనికి పుట్టి కొనుకు పెట్టక కార్యకర్తలు పరుగులు తోలుతున్నారు. ఏం చేద్దామని ఈరోజు ఏ పార్టీలోకి వెళ్దామని. కాబట్టి హెచ్చరిస్తున్నాం, హామీ ఇస్తే నిలబెడతాం, మాట మీద నిలబెడతాం, ఎప్పుడు రాజకీయ అభివృద్ధి కోసమే తలపెడతాం అనేది తెలియజేసుకుంటూ సునీల్ అన్న మాకు ఎప్పటికీ ఇదే విధంగా మమ్మల్ని కాపాడుకుంటూ వస్తారని ఆశిస్తే సెలవు తీసుకుంటాం.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరంలోని రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల గోపిక మరియు శ్రీకృష్ణుడు వేషధారణలు అలరించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ యలసిరి బాలచన్నయ్య మాట్లాడుతూ శ్రీకృష్ణుడు గొప్ప విలువలు కలవాడని, భగవద్గీత ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చాడని, ప్రపంచ దేశాలు భగవద్గీతను అనుసరిస్తున్నాయని పిల్లలకు తెలియజేశారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు గొప్ప టీచర్, ఫిలాసఫర్ మరియు ఆర్కిటెక్ట్ అని వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ గుమ్మడి వెంకట సుబ్బయ్య, కరెస్పాండెంట్ యల్లసిరి బాలచన్నయ్య, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అల్లుడు వాడు చెల్లి కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య. మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లి కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య. చూడండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లి
महाप्रभो विश्वनायका प्राणुनाथका हरे दीनरक्षका दुर्मदान्तका कृष्ण कंसनाशका कमललोचना कृष्ण पापमोचना जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చింతవరంలో పిల్లలకి కృష్ణాష్టమి వేడుకలు జరపడం జరిగింది. పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో అలరించారు. శ్రీకృష్ణుడు ఒక గొప్ప మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఈయన్ని దైవంగా అంటే కూడా ఒక గొప్ప నాయకుడిగా అభివర్ణించవచ్చు. శ్రీకృష్ణుడు పిల్లలకి మరియు పెద్దలకి అందరికీ కూడా మంచి సూచనలు చేసేటువంటి వ్యక్తి. ఈయన భగవద్గీతలో చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇవాళ మనందరికి కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ పండగని మన ఇండియాలోనే కాకుండా అన్ని దేశాల్లో కూడా ప్రపంచం మొత్తం కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అనేవాడు ఆయన యొక్క విధి విధానాలు, ఆయన యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ అని కూడా చాలా దగ్గరలో కూడా ఇప్పుడు ఫాలో అవుతూ ఉన్నారు. కనుక అట్లాంటివంటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని మా స్కూల్లో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ గూడూరు టౌన్ వెస్ట్ క్లబ్స్ సేవ ఆధ్వర్యంలో భాగంగా ప్రతి నెల వృద్ధులకు పంపిణీ చేసే పలు సరుకులు కూడా ఈ నెల పంపిణీ చేశారు. ఇమిడియట్ పాస్ట్ జోన్ చైర్మన్ గురునాథం మనవడు వాసు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు ఈ ఫుడ్ ని డొనేట్ చేయడం జరిగింది. లయన్స్ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ సభ్యులతో కోఆర్డినేషన్ చేస్తున్నందుకు టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఉచిత కుట్టు శిక్షణలో మహిళల మన్ననలను పొందిన ట్రైలర్ లయన్ కావేరికి సన్మానం చేశారు. కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్వి రావు, వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ సుధాకర్, వెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.
వహించి అతను సేవలు అందించిన దానికోసంగా మన లయన్స్ క్లబ్ 3 క్లబ్ల తరఫున అతనికి సత్కారం చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా క్లాస్తో వాళ్ళని అభినందించి వాళ్ళకి ఆశీర్వాదం కోరుతున్నాం. మన 3 క్లబ్బుల్లో నాకు తెలిసి ఎక్కువ కష్టజీవిగా దీన్ని పూర్వపడే మన శ్రీనివాసులు యాదవ్ అని అందరం అది అనేసి ఆ కష్టానికి ప్రతిఫలంగా ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఇచ్చాం. ఒక నెల ఈ క్లబ్ లో చేస్తే, ఒక నెల వైజేపీ క్లబ్, ఒక నెల వచ్చేసి వెస్ట్ క్లబ్ చేయాలని ఒకరి మీదనే వేస్తే అది ధర్మంగా కావేరి ఐశ్వర్య ఆరోగ్యాలతో భగవంతుని చల్లని దీవెనతో అవి ఉండాలని నా ప్రార్థన. ఏం కప్పులో ఏం కప్పులు తెమ్మని లేదా? ఏం తెమ్మని కవర్ లేదన్నా వాళ్ళకి వీడియోకి ఇచ్చేదండి. దేంట్లో ఇచ్చారు? బాక్సా ప్యాకెట్? సరే అట్టే ఇచ్చింది వాళ్ళు. దాంట్లోకి ఏమైనా ఇచ్చారా? అట్టే ఇచ్చి కవర్లు విడిగా చిన్న కవర్లు కంటే ఒక 20 తీసుకోండి. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడే చెప్పారు, అందరూ కూడా ఏంటంటే తప్పనిసరిగా సాయంకాలం 5 గంటలకల్లా కార్యక్రమానికి వచ్చేయండి. తర్వాత మీరు ఈ రోజు కార్యక్రమం అంతా లేట్ అయిందేమో కానీ ఏ రోజు కూడా మిమ్మల్ని 6 గంటల తర్వాత కూడా ఉంచేటువంటి పరిస్థితి లేకుండా మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మాకు స్వామి గారు తర్వాత మురళీనాయుడు గారు చెప్పారు, 3 నెలలు కానీ రాకపోతే వాళ్ళు పేర్లు పూర్తిగా తీసేయటం జరుగుతుంది. పలసరుకుల ఈ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలకు శ్రీ చంద్రశేఖర్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి తీసుకునే వాళ్ళు ఏమంటారు, గ్రహీతలకు సకాలంలో వచ్చారు. ప్రతి నెల 15వ తారీఖు ఇట్లాగే పలసరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మీరు సకాలంలో రండి. మీ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి. మేము నిరంతరం ఫోన్ చేస్తూ ఉంటాము. వర్షమైనా తుఫాన్ అయినా కూడా ఏ విషయమైనా మేము ముందే తెలియజేస్తాము. ఉదయాన ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు సహకరించిన పెద్దలు ఎస్ఎల్ఎన్ స్వామన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేద వృద్ధులకు అందరికీ కూడా నా నమస్కారం. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. తర్వాత మన ఈ క్లబ్ పితామహులు చంద్రశేఖర్ రెడ్డి గారి ఔదార్యంతో, తర్వాత సిఆర్ రెడ్డి వారి ఫ్యామిలీ ఔదార్యంతో మనం పేద వృద్ధులకు పలసరుకుల పంపిణీ అనేది చేస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా. ఈ దాదాపు ఇంతకుముందు 18 మంది చేస్తున్నది. కొంతమంది వారిలో చనిపోయిన కారణంగా కొత్త వారిని చేర్చుకొని ఇప్పుడు ప్రస్తుతం 16 మందికి ఇస్తున్నాం. మళ్ళా మా మేనేజ్మెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు అవకాశాన్ని బట్టి మళ్ళా కూడా ఫ్యూచర్లో పెంచుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా 15వ తేదీ 5 వచ్చి అవి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రూప్ సభ్యులందరికీ, అదేవిధంగా పలసరుకులు తీసుకుంటున్న సభ్యులకి నా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పలసరుకుల కార్యక్రమాన్ని తలపెట్టిన చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మీరు పలసరుకులు తీసుకుంటున్నారు కదా, ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళ కోసంగా ఏరో వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ ఆధార్ కార్డు ఫోటో కూడా ఒకటి తీసుకురండి. అంటే ప్రతి నెల ఎవరు వస్తున్నారనేది తెలిసేదానికి ఒక ఐడి కార్డు లాగా ఇస్తాము. ఆ ఐడి కార్డుని తీసుకొస్తేనే మీకు అది గుర్తింపు కార్డుగా ఉంటుంది. ఆ గుర్తింపు కార్డులో ఉన్న వాళ్ళకి పలసరుకులు ఇస్తాము. థ్యాంక్ యూ సార్. వర్షం వచ్చేటట్టుగా ఉంది కాబట్టి థ్యాంక్ యూ. టౌన్ వెస్ట్ క్లబ్ల ప్రెసిడెంట్లకు మరియు ఇక్కడ విచ్చేసిన సీనియర్ మెంబర్స్కు, ఇక్కడ గ్రహీతలకు మరియు మనకి డాక్టర్ సిఆర్ రెడ్డి వాళ్ళ యొక్క ఫ్యామిలీ నుంచి ఈ పలసరుకుల కార్యక్రమాన్ని
మన చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిరంతరం ప్రతి నెల 15వ తారీఖు ఈ పల్సర్ ఇస్తూ వస్తున్నాము. అదేవిధంగా మనకి ఇంకొక పర్మనెంట్ ప్రాజెక్టు ఫుడ్ సెక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మనకి టీచర్గా ట్రైనర్గా మన కావేరి మేడం చాలా కృషి చేస్తున్నారు. మరియు ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ రోజు డెలివరీ వార్డులో ఉన్న తల్లి బిడ్డకి మనం దుస్తులు ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు అందిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాలన్నీ మా 3 క్లబ్బులు కలిసి చేస్తున్నాయి. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది రావడం అనేది ఇది నేను మొదటిసారి చూస్తున్నాను. ఎందుకంటే రైతులు కూడా పెరిగారు. ఇంతకుముందు తక్కువ మంది ఉన్నారు, చాలా మంది చనిపోయారు. వాళ్ళందరూ కూడా ఈరోజు యాడ్ చేయడం జరిగింది, ఒక లాస్ట్ టైం ఈ టైం కలిపి. కాబట్టి మీకు అన్ని విషయాలు చెప్పారమ్మా. మీరు ఫోన్ నెంబర్లు ఇస్తే మీకు ఉదయాన్నే ఫోన్కి చేసి వస్తుంది. 15వ తేదీ మీరు 3 నెలలు కానీ వరుసగా రాకపోతే మా మురళీనాయుడు గారు చెప్పినట్టు, గురునాథం చెప్పినట్టు మీ పేర్లు తీసేస్తారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ తప్పకుండా వచ్చి మా ఈ పల్సర్కులు తీసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. టౌన్ అండ్ వెస్ట్ గూడూరు పేస్టీ ముగ్గురికి కూడా మరియు మా లైన్ మెంబర్లందరికీ కూడా సాయంకాలం శుభవందనలో ఈ యొక్క రాతలో ఎంతోమంది వాళ్ళ రాతలు మార్చే నేతలు అన్న విధంగా మన చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆపకుండా జరుగుతున్నందుకు ఒక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీరు తీసుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కాబట్టి ఉదయం పూట ఈ కార్యక్రమం చేశాం కాబట్టి, కానీ ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కాబట్టి మీకు కూడా మా లయన్స్ క్లబ్ తరఫున మీకు శుభానందనలు తెలుపుతూ ప్రతి నెల కూడా మా గురునాథం గారు చెప్పినట్టు ప్రతి నెల ఈరోజు పేర్లు ఎవరైతే తీసుకున్నారో ఇచ్చారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల తప్పనిసరిగా వచ్చి ఈ యొక్క సరుకులు తీసుకోవాలి. 3 నెలలు కనుక ఎవరు రాలేదో వాళ్ళ పేరు తీసేస్తాం. కాబట్టి ఆ 3 నెలలు కంటిన్యూషన్గా ఎవరైతే రాలేదో వాళ్ళ పేరు ఇక ఉండదు. కాబట్టి అది మాత్రం మీరు గుర్తించుకునే దాన్ని బట్టి మీరు ప్రతి నెల 15వ తేదీ మేము చెప్పాల్సిన పని లేదు. ప్రతి నెల 15వ తేదీ సాయంత్రం 5:30 గంటలకల్లా ఇక్కడ ఉండండి. అందరూ సరుకులు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా అధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేస్తూ విరమిస్తున్నాం. నెల 15వ తేదీ ఇస్తున్నాం కాబట్టి మన క్లబ్ సభ్యులు లయన్స్ క్లబ్ వైజేపీ, లయన్స్ క్లబ్ టౌన్ అండ్ లయన్స్ క్లబ్ వెస్ట్ ముగ్గురు కలిసి సమావేశమైనాము. తర్వాత బోర్డు మీటింగ్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సరుకులు అనేటివి 18 మందికి ఇస్తున్నాం. మొదట్లో కొంతమంది ప్రాణాలు పోయిన వాళ్ళు, అనారోగ్యం వల్ల రాలేకపోయిన వాళ్ళు పోయి ఈరోజు 16 మందికి ఇస్తున్నాము. తర్వాత కూడా మన ఇంట్రెస్ట్ ఎంతో బ్యాంకులో కొనుక్కొని దాన్ని బట్టి ఒకరిద్దరు పెరిగేదానికి అవకాశం ఉంటే వాళ్ళకు కూడా ఇస్తామని తీర్మానించినాము. కాబట్టి ఈరోజు ఈ సభ్యులందరూ సరుకులు తీసుకునే గ్రహీతలు ఖచ్చితంగా వాళ్ళ సెల్ నెంబర్, ఆధార్ కార్డు జెరాక్స్ కింద ఇచ్చిస్తే అవన్నీ సీరియల్గా రాసుకొని మద్దతుగా చేస్తామని మా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ సార్. గాంధీ మహాత్ముడు మనకి అంత స్వతంత్రం తెచ్చాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. అట్లా మన పని మనం చేసుకోవాలి, ఒకరిని ఆధారపడకూడదు. తినే ఆహారం నుంచి అన్ని. కానీ ప్లాస్టిక్ పదార్థాలు వాడబాకండి. ఒకటి ఉదయాన్నే లేచి ప్లాస్టిక్ ప్రెసేస్తారు. కానీ ప్రకృతి మనకి ఎన్నో వనరులు ఇచ్చున్నది. కానుగ పుల్లని, యాప్ పుల్లని, ఇట్లాంటి 18 రకాల పొలాలు ఉన్నాయి. దాన్ని ముఖ్యంగా వాడండి. ప్లాస్టిక్ వరకు వాడబాకండి. ఎక్కువ ఇప్పుడు 1 లీటరు 1 కేజీ ఉట్లు పండాలంటే 5,500 లీటర్ల నీళ్ళు కావాలి. 1 లీటర్ ఉట్లు పండాలి. దానివల్ల మనం ఏంటంటే ఎక్కువ రాగి, జొన్న అది ఏంటంటే ఎక్కువ ఆగవు కాబట్టి దాన్ని పిండి పదార్థంగా చేసుకొని జావుగా చేసుకొని తాగితే మన ఊరి కంటే ఎక్కువ మనకు ఆదాయం ఉంటుంది. తర్వాత ఎక్కువ ఇంకోటి ఏంటంటే 7 రకాలు ఉన్నాయి, 7 రకాల కషాయాలు ఉన్నాయి. ఎన్ని తాగితే ఇంకా మీరు ఎక్కువ రోజులు జీవించే అవకాశం ఉంది. మామూలు తులసి కషాయం ఒకటి ఉంది, కానుగ ఉంది, యాప్ ఉంది. ఎక్కువ వాళ్ళ 2 రెమ్మలే వేసుకోవాలా. అలా జీలకర్ర కషాయం ఉంది, అమృతవల్లి ఉంది. ఇట్లాంటి 7 రకాల కషాయాలు ఉన్నాయి. మారేడు ఉంది. ఈ కషాయాలు తాగితే ఒళ్ళు తిమ్ముళ్ళు 366 జబ్బులు తగ్గిస్తాయి.
చాలా వరకు మనం ఏంటంటే ఈ మాత్రలు మీద తగ్గించుకునేందుకు ఈ యొక్క అవకాశం ఉంది. ఇవన్నీ మనం పాటించాలా. మీరే కాదు, నేను కూడా పాటిస్తున్నాను. తిరుపతి జిల్లా నాయుడుపేటలో సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన నాయకులు అట్ల కృష్ణారావు జన్మదిన వేడుకలు నాయుడుపేటలోని మేరీ వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని వృద్ధులకు ఆశ్రమంకి నిత్యావసర సరుకులు మరియు దుప్పట్లు 5,000 రూపాయలు నగదు రూపంలో పంపిణీ చేశారు. అనంతరం జనసేన సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ అట్ల కృష్ణారావు జన్మదిన వేడుకలను వృద్ధులతో కలిసి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు ఉయ్యాల ప్రవీణ్ హాజరయ్యారు. జనసేన పార్టీ అభిమానులు గిండి సతీష్, సుమతి, రావు, శేఖర్, బాలు, మున్నా, సీను, మహేష్, పవన్, వినోద్ పాల్గొన్నారు. మా అన్న కంఫర్టబుల్ ఓకే ఓకే అన్న నెక్స్ట్ అంటే ఉండా నానే ఉండా ఒక్క నిమిషం అప్పుడే అందరికీ నమస్కారం. ఈరోజు మా జనసేన నాయకులు శ్రీ అట్ల కృష్ణారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నాయుడుపేటలోని మేరీ వృద్ధాశ్రమంలో ఆయన జన్మదిన వేడుకల్ని మేము జనసేన నాయకులు, జన సైనికులు, ఆయన అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు అందరం కలిసి మన మేరీ వృద్ధాశ్రమంలో ఈ పెద్దలందరి ఆశీర్వాదంతో ఈరోజు మేము ఈ జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. ఈరోజు మనం ఈ జన్మదిన వేడుకల్ని మన ఈ పేదవాళ్ళతో కానీ వృద్ధులతో కానీ కలిసి జరుపుకోవడం, ఇలాంటి వృద్ధాశ్రమాన్ని దాదాపు 20 సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఎంతో కష్టపడుతున్నటువంటి బెన్నీ గారి సమక్షంలో ఈ వేడుకలు జరుపుకోవడం మాకు నిజంగా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా మన ఈ వృద్ధాశ్రమానికి నెలకి సరిపడా సరుకులు ఇవ్వాలి, వృద్ధులకి ఈ చలికాలము వర్షాకాలం కాబట్టి వాళ్ళకి మంచి దుప్పట్లు పంపిణీ చేయాలని మన కృష్ణారావు గారు కోరడంతో మన జనసేన నాయకులు అందరం కలిసి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్నకి ఏదో చిన్న డౌట్ వచ్చినట్టుంది, ఈ సరుకులు నెల రోజులు సరిపోవా అని. అందుకని ఆయన చేతుల మీదుగా ఒక 5,000 రూపాయలని బెన్నీ గారికి ఇవ్వడం జరుగుతుంది మన వృద్ధాశ్రమానికి సహాయార్థం. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి ప్రారంభించిన శ్రీశక్తి పథకాన్ని తిరుపతి బస్టాండ్ ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసే అవకాశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కల్పించడం ఒక సువర్ణ అధ్యాయమన్నారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలు అమలు చేస్తామని, అందులో మహిళలకు బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవడంలో భాగంగా నేడు స్వాతంత్ర దినోత్సవం రోజు నుండి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. ఈరోజు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు వివిధ శాఖల సమన్వయంతో అందించిన సంక్షేమ ఫలాలను లబ్ధిని వివరించడం జరిగిందని అన్నారు. జనసేన నాయకత్వం, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం
చాలా ఒక గొప్ప కార్యక్రమాన్ని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళలకి ఒక ఇండిపెండెన్స్, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చే కార్యక్రమం ఇది. ఎక్కడికన్నా వాళ్ళు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మనందరికి కూడా ఇస్తున్నారు. ఇది ఏదైతే మనకి ఈరోజు మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని 3 గంటలకి అక్కడ విజయవాడలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో మనం ఈరోజు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా మనం ఈ కార్యక్రమాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నాం. మనం చూసుకున్నట్టయితే మహిళలందరికీ ఏదైతే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో బస్సుల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు, ఒరిజినల్ కార్డు ఏదైనా తీసుకొని ఈ 4 కేటగిరీల బస్సుల్లో దేంట్లోనైనా వాళ్ళు ఉచితంగా ప్రయాణించవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఈ జిల్లాలో ఇప్పటికే రోజువారీ 41,000 మంది మహిళలు మామూలుగా సాధారణంగా ప్రతిరోజు మన జిల్లాలో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి 4 కేటగిరీ సర్వీస్ బస్సుల్లో ఈ పథకం వచ్చిన తర్వాత మా అంచనా ప్రకారం ఇంకొక 30,000 మంది మహిళలు అదనంగా రోజు ఈ 4 సర్వీసెస్ వాడుకునే పరిస్థితి. అంటే దగ్గర మన జిల్లాలోని 70,000 మంది మహిళలు ఈ బస్సుల ద్వారా, ఈ 4 సర్వీసుల ద్వారా రోజు ప్రయాణించే వెసులుబాటు ప్రభుత్వం ఈరోజు స్త్రీ శక్తి పథకం ద్వారా కల్పిస్తుంది. అదేవిధంగా మనకి జిల్లా వ్యాప్తంగా నడిచే డిపోలు 11 డిపోల్లో 176 రూట్లు ఉంటే సుమారుగా 136 రూట్లలో ఈ 4 సర్వీస్ బస్సులు కూడా వెళ్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 80% రూట్స్ అన్ని కూడా మనకి మహిళలందరూ కూడా కవర్ చేసుకునే వెసులుబాటు పథకం కింద ఉంది. అదేవిధంగా రోజుకి సుమారుగా మా అంచనా ప్రకారం 28 మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా నాడు జనసేన నాయకుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం సూపర్ 6. సూపర్ 6 గురించి మళ్ళీ ఒక్కొక్కటి చెప్పవలసినంత అవసరం లేదు. ఇవాళ పొద్దున్నే స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో తిరుపతి పెరేడ్ గ్రౌండ్స్లో ఆనాడు ఈరోజు జరిగేటువంటి ఈ ఆనందోత్సాహాల్లో ఈ సూపర్ 6 గురించి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఏ విధంగా ఉంది, 100,000 కోట్ల రూపాయలు కోట్లాది మంది ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నామో గడిచిన 13 మాసాలుగా వివరించి చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఏపీఎస్ఆర్టీసీ సముదాయంలో తిరుపతి నగరంలో ఈనాడు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. సూపర్ 6లో భాగం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇస్తామని వాగ్దానం చేసినటువంటి మా నాయకులు దాన్ని నెరవేర్చడానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. శ్రీవారి పాదాల చెంత ఈ తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి అవకాశం నాతోటి వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ ఇవ్వడం నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. ఇవాళ ఒకసారి మనం కానీ చూస్తే వివరాలలోకి వెళితే రాష్ట్ర జనాభా 5,25,00,000 మంది ఇవాళ జనాభా ప్రాతిపదిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా అంత ఉంటే అందులో మహిళల యొక్క జనాభా
2,62,00,000. సగానికి సగం పైగా ఈ రాష్ట్రంలో మహిళలు జనాభా సంఖ్యలో ఉన్నారనేటువంటి మాటని మనం ఇవాళ చెప్పుకోక తప్పదు. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అని అంటే మొత్తం మీద బస్సులు ఎక్కేటువంటి జనాభా 142 అంటే 1,42,81,000 మంది ఉంటే అందులో ఈ 5 సర్వీసుల్లో ఉచిత బస్సుని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సూపర్ 6 పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి పథకం నేటి నుంచి అమలు. గూడూరు ఆర్టీసీ బస్టాండ్లో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం. చింతవరంలో రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుడు వేషధారణలో అలరించిన విద్యార్థులు. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ గూడూరు టౌన్ వెస్ట్ క్లబ్స్ సేవా కార్యక్రమం. వృద్ధులకు ఫుడ్ ని డొనేట్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.